గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనము వ్యవసాయానికి సంబంధించిన మరొక ముఖ్యమైన అంశము లేదా అంశాలు వాటి గురించి మనం చర్చించుకుందాం. ఆ అంశాలు ఏమిటి అంటే భారతదేశంలో వ్యవసాయ ధర మరియు విధానము. వ్యవసాయ ధర అంటే రైతులు పండించిన ధాన్యాలకు ధర. ఆ ధర ఏ విధంగా ఉంటుంది, ఎవరు నిర్ణయిస్తారు, ఏ విధంగా నిర్ణయిస్తారు, దానివలన పండించే రైతులకు కలిగే లాభాలు ఏమిటి అన్న ప్రతి ఒక్క అంశాన్ని మనం ఈ క్లాసులో చర్చించుకుంటాం. అలాగే దీంతో పాటుగా మనకు అక్కడ మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి అని కనిపిస్తుంది కదా. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే తెలుగులో కనీస మద్దతు ధర అంటే ఏమిటి, అది ఎందుకు అమల్లోకి వచ్చింది అన్న విషయాల్ని మనం చర్చించుకుందాం. అలాగే ఎంఎస్పి పక్కన మనకు సేకరణ ధర అని మనకు కనిపిస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అంటారు. సేకరణ అంటే సేకరించడం. క్లియర్? దాని గురించి కూడా ఇప్పుడు కాసేపట్లో మనం మాట్లాడుకుందాం. అలాగే దాని పక్కన మనకు జారీ ధర అని కనిపిస్తుంది, అంటే ఇష్యూ ప్రైస్. సేకరణ ధర అంటే మనము కొనుక్కోవడము, జారీ ధర అంటే కొనుక్కున్న దాన్ని అమ్మడము. ఈ రెండు ఏమిటి, దాంట్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏమిటి అనేది మనం గ్రహిద్దాం. అలాగే చివర్లో మనకు కనిపించేది మరియు పంపిణీ. ఏం పంపిణీ గురించి మాట్లాడుతున్నాం మనము? సబ్జెక్టు వ్యవసాయం కాబట్టి ఈ వ్యవసాయం ద్వారా వచ్చే ఈ ధాన్యాలు ఏమైతే ఉన్నాయో వాటిని పంపిణీ చేయాలి. ఎవరికి పంపిణీ చేస్తున్నాము? ప్రజలందరికీ పంపిణీ చేయాలి. ఎందుకంటే భారతదేశాన్ని కనుక మనం తీసుకుంటే జనాభా పరంగా ప్రపంచంలో అతిపెద్ద దేశము మన దేశము. దాదాపుగా 150 కోట్ల జనాభా కలిగిన దేశము. మరి ఇంతమంది ప్రజలకు ఆహార ధాన్యాలు కావాలి అంటే అంతమందికి సరిపడా ఆహార ధాన్యాలు మనం పండించగలగాలి. ఎవరు పండిస్తున్నారు? రైతన్నలు పండిస్తున్నారు. సో వారిని వ్యవసాయదారులు అంటున్నాము, ఫార్మర్స్ అని మనం అంటున్నాము. కానీ చాలామంది రైతులు వ్యవసాయం చెయ్యాలి అంటే దానికి సంబంధించిన పెట్టుబడి, ఈ రుణాలు దొరకడము చాలా కష్టం కావడం వలన చాలామంది రైతులు వెనుకంజ వేస్తున్నారు. క్లియర్? పాయింట్ నెంబర్ 1. కాబట్టి రైతులు వ్యవసాయం పండించాలి అంటే ముఖ్యంగా వారికి అందించవలసింది రుణాలు. ఆ రుణాల గురించి మనము లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. ఇంకా ఈ క్లాస్లో మనకు కావాల్సింది ఏమిటి అంటే రైతులకు నష్టం వాటిల్లకుండా వారికి ఏ ధర గనక ఇవ్వగలిగితే తద్వారా రైతులు మోటివేట్ అయ్యి వ్యవసాయాన్ని అలా కొనసాగిస్తారు. ఎప్పుడైతే రైతుకు నష్టం వస్తుందో ఆ రైతుకు వ్యవసాయం చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ కాస్త పోతుంది. మరి ఈ రైతు వ్యవసాయం చేయకపోతే ఆహార ధాన్యాలు ఎవరు పండించాలి? ఆహార ధాన్యాలు పండించకపోతే మనం ఏమి తింటాము? ఉదాహరణకు డబ్బున్న వాళ్ళు అనుకోండి, మధ్యతరగతి వారు అనుకోండి. సో వారు ఏదో విధంగా కష్టపడి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసిన ఆహార ధాన్యాలను కొనుక్కొని వాళ్ళు తింటారు. మరి పేదవారి పరిస్థితి ఏమిటి? కాబట్టి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆహార ధాన్యాలు చేరే విధంగా చూసే బాధ్యత ప్రభుత్వానిది. ఏ ఒక్క వ్యక్తి కూడా ఆకలి చావుతో మరణించకూడదు. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంటే ప్రభుత్వం భారతదేశంలో పండించిన ఆహార ధాన్యాలు ప్రజలందరికీ పంపిణీ అయ్యేటట్టుగా, ముఖ్యంగా దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారందరికీ కూడా ఈ ఆహార ధాన్యాలు చవకగా అతి తక్కువ ధరలో వారికి అందేటట్టుగా ప్రభుత్వం చూడాలి. అంటే ఒకవేళ ప్రభుత్వం గనక ప్రజలందరికీ ఆహార ధాన్యాలు చేరాలి అని అనుకున్నప్పుడు ప్రభుత్వం ముందుగా ఆహార ధాన్యాల్ని సేకరించాలి. సేకరించకుండా పంపిణీ చేయలేరు. సేకరించాలి అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగాలి. ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగాలి అంటే రైతులు అక్కడ ధాన్యాన్ని పండించాలి. రైతులు ధాన్యాన్ని పండించాలి అంటే రైతుకు ఒక రకమైన భరోసా ఇవ్వాలి. రుణాల పరంగా మీకు ఇబ్బంది ఉండదు,
అలాగే మీరు పెట్టిన పెట్టుబడి ఎటూ పోకుండా మీకు నష్టం వాటిల్లకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికి. ఉదాహరణకు చూడండి, ఒకవేళ ఒక రైతు ఒక 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు అనుకుందాం. ఏదైనా కారణం చేత నష్టం వచ్చి అతనికి వచ్చిన డబ్బుల్లో 25,000 కంటే తక్కువ వస్తే అది నష్టం వచ్చినట్టే. ఎప్పుడు కూడా లాభాన్ని పొందాలి అని కోరుకుంటాడు మనిషి. సో ఆ లాభం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కోరుకునేదే, రైతన్నలు కూడా కోరుకునేదే. కాకపోతే రైతన్న బాగా కష్టపడి ఆహార ధాన్యాలు పండించి తను పెట్టిన ఖర్చు వస్తే చాలు అన్న ఉద్దేశంతో చాలామంది రైతులు ఉంటారు. తద్వారా ఏం జరుగుతుంది, తాను పెట్టిన ఖర్చు వస్తే నష్టపోకుండా ఉండి తరువాత సీజన్లో కూడా తర్వాత కాలంలో కూడా పంట వేయడానికి రైతు ఇష్టపడతాడు. మరి అటువంటప్పుడు మనం గత క్లాసులో నేర్చుకున్నాం, ఎప్పుడైతే భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా పెరుగుతుందో అప్పుడు ఆహార ధాన్యాల ధర అనేది తగ్గుతుంది. రైట్, అవునా కదా? ధాన్యాల సరఫరా ఎక్కువగా ఉంది అంటే ఉత్పత్తి బాగా ఉంది అని అర్థం. ఉత్పత్తి బాగా ఉంది, సరఫరా బాగా ఉంది, ఆ ఆహార ధాన్యాలు విరివిగా మార్కెట్లో లభించడం వలన ఆహార ధాన్యాల ధర తగ్గుతుంది. మరి రైతులు ఇంతగా పండించిన తర్వాత మార్కెట్కు తీసుకువెళ్ళిన తర్వాత ఆ ధర కనుక వారికి తక్కువగా వస్తే, వచ్చిన ధర వారి పెట్టుబడి కంటే తక్కువగా ఉన్నప్పుడు అది నష్టం కిందనే భావిస్తాం మనం. మరి నష్టాలు పొందుతూ ఒక రైతు ఎందుకు పని చేయాలి? అలా కాకుండా ప్రభుత్వం ముందుకొచ్చి రైతుకు భరోసా ఇచ్చి ధైర్యంగా మీరు పెట్టుబడి పెట్టండి, మీరు పంటలు పండించండి, మీరు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇచ్చే బాధ్యత మాది, ఇచ్చే పూచి మాది అని ప్రభుత్వం గనక రైతులకు భరోసా ఇవ్వగలిగితే రైతులందరూ ముందుకొచ్చేసి వ్యవసాయం మీద దృష్టి పెడతారు. ఇప్పుడు జరిగేది అదే. మనకు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కనీస మద్దతు ధర అనేది ప్రభుత్వం ద్వారా ప్రతి సంవత్సరము ప్రకటించబడుతుంది. తద్వారా ఏం జరుగుతుంది, రైతు పెట్టే పెట్టుబడి కంటే తక్కువ కాకుండా రైతుకు వచ్చే విధంగా చేసే ఉద్దేశంతో ప్రవేశపెట్టిందే కనీస మద్దతు ధర. క్లియర్? అది ఒక పాయింట్. మరి అంటే ఇక్కడ మనకు FCI గురించి మాట్లాడాలి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రభుత్వ సంస్థ. ఆ సంస్థ యొక్క పని ఏమిటంటే రైతులు పండించిన పంటల్ని సేకరించాలి, ఆహార ధాన్యాల్ని సేకరించాలి, ఆహార ధాన్యాల్ని సురక్షితంగా నిల్వ చేయాలి, నిల్వ చేసిన ఆహార ధాన్యాల్ని పంపిణీ వ్యవస్థ ద్వారా, సివిల్ సప్లైస్ ద్వారా ప్రజలందరికీ పంపాలి, ప్రజలందరికీ పంపిణీ చేయాలి. మరి ఇక్కడ మనం మాట్లాడుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రజలందరికీ పంపిణీ చేసేటప్పుడు డబ్బున్న వారు ఎక్కువ డబ్బు పెట్టి కొనుక్కున్నా కూడా మరి మార్కెట్ ధరతో సమానంగా ఖర్చు చేయలేని బోలెడంత మంది దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారికి పరిస్థితి ఏమిటి? అటువంటి వారికి సబ్సిడీ రూపంలో ప్రభుత్వం చాలా చౌకగా ఆ ఆహార ధాన్యాన్ని అందిస్తుంది. ఉదాహరణకు చూడండి, మీరు చాలా రాష్ట్రాల్లో చూసుంటారు, ఇంక్లూడింగ్ మన తెలుగు రాష్ట్రాలు. ఏమిటి? బియ్యం 2 రూపాయల కిలో లేదా బియ్యం 3 రూపాయల కిలో అని అంత తక్కువ ధరలో ప్రజలకు అందించడం జరుగుతుంది. ఇలా అందించడానికి గల కారణం ఏమిటంటే ప్రజలందరినీ సంరక్షించే బాధ్యత ప్రభుత్వానిది. అంటే అప్పుడు ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించేటప్పుడు రైతుల దగ్గర రైతులకు ఎక్కువ డబ్బు ఇచ్చి ప్రభుత్వం సేకరించినా కూడా కొన్న ధర కంటే తగ్గించి ప్రజలకు అందిస్తున్నారు కదా, దాన్ని సబ్సిడీ అంటారు. క్లియర్? సో ప్రభుత్వం కొంటున్న దాన్ని ప్రొక్యూర్మెంట్ ప్రైజ్ అని, ప్రభుత్వం అమ్ముతున్న దాన్ని జారీ ధర, ఇష్యూ ప్రైజ్ అని అంటారు. సో ఎప్పుడు కూడా ప్రభుత్వం కొన్న ధర కంటే జారీ చేసే ధర చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ప్రభుత్వం 30 రూపాయలు పెట్టి 1 కిలో బియ్యం కొని ప్రజలకు 3 రూపాయలకు కనుక అమ్మితే 27 రూపాయలు అనేది ప్రభుత్వానికి నష్టం.
దీన్ని సబ్సిడీ అని అంటారు. ఎందుకంటే అక్కడ దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వ్యక్తులు 30 రూపాయలు 40 రూపాయలు కిలో బియ్యం కొనే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం ఎక్కువ ధరకు కొని తక్కువ ధరకు వారికి అమ్ముతుంది కదా, దాన్ని జారీ ధర అంటారు, ఇష్యూ ప్రైస్ అంటారు. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. ఇదంతా కూడా ప్రజలను సంరక్షించడానికి, ప్రజల్ని అక్కడ వారి ఆరోగ్యం దెబ్బతినకుండా, వారి జీవితం అనేది దెబ్బతినకుండా సంరక్షించే బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి రాజ్యాంగపరంగా ప్రభుత్వం ఈ పనులు చేస్తుంది. ఆమె క్లియర్? అయితే ప్రభుత్వం సేకరించాలి అంటే ముందుగా రైతుల్ని ఉత్సాహపరచాలి, ప్రోత్సహించాలి అన్నప్పుడు ఈ రైతులు గనక ఒకవేళ వ్యవసాయం చేయడానికి అయిష్టత చూపితే, పంటలు పండించడానికి అయిష్టత చూపితే అది మొత్తం దేశానికే నష్టం. అటువంటప్పుడు ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవలసి వస్తుంది. అంటే మనకు కావలసిన ఆహార ధాన్యాలు మనం పండించుకోలేక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసినప్పుడు విపరీతమైన ధర పెట్టి మనం ఈ బియ్యాన్ని లేదా ఇతర ఆహార ధాన్యాన్ని కొనాలి. అలా కొన్న ధాన్యాన్ని తక్కువ ధరలో కనుక ప్రజలకు ఇస్తే ప్రభుత్వం పైన మరి పెనుభారం పడుతుంది. కాబట్టి ఆహార ధాన్యాలు అనేది సమృద్ధిగా ఉండాలి, ప్రభుత్వం సేకరించాలి, అలాగే ప్రజలకు ఇచ్చే ధర కూడా చాలా చౌకగా ఉండేటట్టుగా చూసే బాధ్యత ప్రభుత్వానికి. రైట్? సో ఈ అంశాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఈ పంపిణీ అనేది ఎలా జరుగుతుంది? ముందుగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎఫ్సిఐ అనేది ఒక ప్రభుత్వ సంస్థ, భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ముందుగా ఎఫ్సిఐ రాష్ట్రాలతో మాట్లాడి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ కొనుగోలు కేంద్రాల్లో ఆ చుట్టుపక్కల ఉన్న రైతులు వచ్చి వారి ధాన్యాన్ని అక్కడ అమ్ముతారు. అక్కడ అమ్మడానికి గల కారణం ఏమిటి అంటే ఇది రైతుల్ని బలవంత పెట్టడం కాదు, రైతులు ఖచ్చితంగా తమ ఆహార ధాన్యాలు అక్కడే అమ్మాలి అన్న నియమం ఏమీ లేదు. రైతులు తమ ఆహార ధాన్యాన్ని, తాము పండించిన పంటని ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ వారికి ఉంది. ఎక్కడైనా ఎందుకు అమ్ముకుంటారు అంటే ఎక్కడైతే లాభం ఎక్కువ వస్తుందో అక్కడ అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఉదాహరణకు రైతు ఆహార ధాన్యాన్ని పండించాడు, ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించింది. కానీ రైతులకు తెలిసింది ఏమిటి అంటే ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దతు ధర కన్నా మార్కెట్ ధర ఎక్కువ ఉంది. మార్కెట్ ధర అంటే ఏమిటంటే ఈ ట్రేడర్లు, మిల్లర్లు ధాన్యాన్ని రైతుల దగ్గర డైరెక్ట్గా కొనవచ్చు. క్లియర్? అంటే ఈ ట్రేడర్లు, మిల్లర్లు ఇచ్చే ధర ఒకవేళ కనీస మద్దతు ధర కన్నా ఎక్కువగా ఉంటే రైతులు ఖచ్చితంగా అటువైపే మొగ్గు చూపుతారు. అంతే కదా? ఎవరికైనా కావాల్సింది లాభము. ముఖ్యంగా అంతగా కష్టపడిన రైతులు లాభాన్ని కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి వారు మార్కెట్ ధర ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ట్రేడర్లకు, మిల్లులకు అమ్ముకునే అవకాశం వారికి ఉంది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ పాయింట్ ఏమిటంటే రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి కాకుండా, ఎఫ్సిఐకి కాకుండా మార్కెట్లో ఎప్పుడు అమ్ముతారు అంటే మార్కెట్ ధర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కన్నా ఎక్కువగా ఉంటే. ఆమె క్లియర్? అలా కాదు, ఆహార ధాన్యాలు బాగా పండాయి, విపరీతమైన ఆహార ధాన్యాలు మార్కెట్లో ఉన్నాయి కాబట్టి ఈ ధర అనేది పడిపోయింది. ఈ మిల్లర్లు, ట్రేడర్లు చెల్లించే ధర ఏదైతే ఉందో అది రైతులకు సంతృప్తికరంగా లేదు. ఒకవేళ రైతులు కనుక అక్కడ అమ్ముకుంటే వారు నష్టాన్ని చూసే అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుంది అంటే ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు రైతులు ప్రభుత్వానికి తమ ఆహార ధాన్యాల్ని అమ్ముకోవచ్చును. ఆమె క్లియర్? ఎప్పుడు అమ్ముతున్నారు రైతులు? మార్కెట్ ధర కంటే
కనీస మద్దతు ధర ఎక్కువగా ఉన్నప్పుడు రైతులు తమ ధాన్యాల్ని ఇక్కడ ప్రభుత్వానికి అమ్ముతున్నారు. అంటే రైతుల్ని ఇక్కడ ఎవరూ కట్టడి చేయటం లేదు. రైతులకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రం ఉంది. మీరు కావాలంటే ప్రభుత్వానికి అమ్ముకోండి, లేదు అంటే మీరు మార్కెట్లో అమ్ముకోండి, మీకు ఏది నచ్చితే అది అని ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనివ్వడం జరిగింది. ఆమె క్లియర్? అంటే ఈ పాయింట్స్ అన్నీ ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకు నష్టం వాటిల్లకూడదని. అలాగే కనీస మద్దతు ధర అనేది ఎవరు నిర్ణయిస్తారు? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. అసలు కనీస మద్దతు ధర అంటే ఏమిటి? కనీస మద్దతు ధర ద్వారా రైతులకు నష్టం వాటిల్లకుండా చేసే ఒక ప్రక్రియ ప్రభుత్వం ద్వారా చేసేది. మరి ఈ కనీస మద్దతు ధర అనేది ఎవరు నిర్ణయిస్తారు అంటే మనకు ఒక వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఒక ఆఫీస్ ఉంది. దాని పేరే CACP. క్లియర్? డీటెయిల్స్ అన్ని చూపిస్తాను. ఆ CACP ముందుగా కొన్ని ఫ్యాక్టర్స్ను కన్సిడరేషన్కి తీసుకొని, ఆ ఫ్యాక్టర్స్ ఏంటో కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఆ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని కనీస మద్దతు ధర ఈ విధంగా ఉంటే బాగుంటుందని. మరి కనీస మద్దతు ధర ఏ ధాన్యానికి ఇస్తారు అనంటే, ఏ పంటలకు ఇస్తారంటే ప్రతి సంవత్సరం మొత్తం 23 రకాల పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించబడుతుంది. క్లియర్? సో 22 పంటలు ప్లస్ ఇంకొక పంట షుగర్ కేన్, చెరకు. సో చెరుకుకి ఇచ్చేదాన్ని ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ అంటారు. క్లియర్? సో 22 పంటలు ప్లస్ చెరకు మొత్తం కలిపి 22 పంటలకు కనీస మద్దతు ధర అంటే ఈ 23వ పంట అయిన చెరుకుకు దీన్ని ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ అంటారు. క్లియర్? సో వీటన్నిటికి సంబంధించి విడివిడిగా ఒక 5 రిపోర్టులు ఈ CACP అనేది ప్రభుత్వానికి సమర్పిస్తుంది. క్లియర్? సో అంటే ఖరీఫ్ పంటలకు ఒకటి, రబీ పంటలకు ఒకటి, చెరుకుకు ఒకటి, ఈ విధంగా 5 రిపోర్టులు ప్రభుత్వానికి సమర్పిస్తుంది. మరి CACP ఎలా నిర్ణయిస్తుంది అంటే CACP ముందుగా రాష్ట్రాలతో చర్చిస్తుంది, ట్రేడర్లు మిల్లర్లతో చర్చిస్తుంది, అలాగే వ్యవసాయదారులతో కూడా చర్చించి ఈ కనీస మద్దతు ధర ఎంత ఉంటే బాగుంటుంది అని నిర్ణయించి తమ నిర్ణయాన్ని CACP ప్రభుత్వానికి తెలియజేస్తుంది. అప్పుడు ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రాలతో సంప్రదించి, ఇతర స్టేక్ హోల్డర్లతో సంప్రదించి ప్రభుత్వం అప్పుడు నిర్ణయం తీసుకొని కనీస మద్దతు ధరను ప్రకటించేది ప్రభుత్వం. నిర్ణయించేది CACP, అల్టిమేట్గా ప్రకటించేది ప్రభుత్వం. అంటే ఇక్కడ ఈ CACP అనేది కూడా ఒక కమిషన్ అంటే సలహా సంఘము. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి వరికి ఇంతైతే బాగుంటుంది, గోధుమలకు ఇంతైతే బాగుంటుంది, చెరుకు ఇంతైతే బాగుంటుంది, కనీస మద్దతు ధర అని CACP ప్రభుత్వానికి సిఫారసు చేస్తే ప్రభుత్వం ఇతర స్టేక్ హోల్డర్లతో చర్చలు జరిపి అంతిమ నిర్ణయం తీసుకొని అప్పుడు ప్రకటిస్తుంది. ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా ఆ రిపోర్టులన్నింటినీ CACP తన వెబ్సైట్లో ఉంచుతుంది. అందుకని ప్రతి సంవత్సరము ప్రకటించబడేది ఈ కనీస మద్దతు ధర. ఖరీఫ్ సీజన్కు వేరే, రబీ సీజన్కు వేరే, చెరుకుకు వేరే, ఈ విధంగా అన్ని రిపోర్ట్లు కూడా మనకు ఆ వెబ్సైట్లో మనకు కనిపిస్తాయి. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. తద్వారా ఏమిటంటే రైతుకు నష్టం వాటిల్లకుండా చూడడం. ఇక్కడ చూడండి, సాధారణంగా ఏం జరుగుతుంది, దాదాపుగా ప్రతి రైతు అంటే స్మాల్ ఫార్మర్ కావచ్చును, లేదా ఈ మధ్యతరగతి రైతు కావచ్చును, ఖచ్చితంగా ఎక్కడి నుంచో రుణాలు తీసుకొచ్చి ఆ రుణాలను పెట్టుబడిగా పెట్టి పంట పండిస్తున్నారు. మరి తీరా పంట పండిన తర్వాత కనీసం పెట్టుబడి కూడా రాకపోతే రైతు నష్టపోయే అవకాశం ఉంది. రైతు గనక నష్టపోతే రైతుకు ఇంట్రెస్ట్ పోయి అసలు వ్యవసాయం వద్దు అనుకునే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకూడదు అంటే రైతులను ప్రోత్సహించాలి. ప్రోత్సహించడము అంటే ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచి మీకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూసే బాధ్యత మాది. ఒకవేళ మీరు అమ్మే ధర మీ పెట్టుబడి కంటే తక్కువగా వస్తే
అంతకంటే తక్కువ రాకుండా చూసే బాధ్యత మాది. మీరు పంట వేసే సమయంలోనే కనీస మద్దతు ధర మేము ప్రకటిస్తాము, కనీసం మీకు ఇంత మేము ఇవ్వబోతున్నాము, మీకు నష్టం వాటిల్లదు అని ప్రభుత్వం భరోసా ఇవ్వడమే కనీస మద్దతు ధరగా మనం గుర్తించాలి. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అలాగే మనకు స్క్రీన్ మీద చూసినప్పుడు కనీస మద్దతు ధర, సేకరణ ధర అనేవి మనకు రెండు కనిపిస్తున్నాయి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, సేకరణ ధర అనేది ప్రస్తుతము దేశంలో అమలులో లేదు. చాలా సంవత్సరాల క్రితం ఉండేది, ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ఎందుకంటే ఒక పక్క కనీస మద్దతు ధర, ఇంకో పక్క సేకరణ ధర, దీనివలన కన్ఫ్యూజన్ బాగా అయిపోయి ప్రభుత్వం సేకరణ ధరను రద్దు చేసింది. కాబట్టి మీరు ప్రస్తుతం పేపర్ చదువుతున్నప్పుడు మీకు కనిపించేది కనీస మద్దతు ధర తప్ప సేకరణ ధర కాదు అన్న విషయాన్ని మనం స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఐఎమ్ క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే నేను ఇప్పుడు చెప్పిన విధంగా భారతదేశంలో ఈ పంపిణీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అంటే, ముందుగా ఈ భారత ఆహార సంస్థ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రాలతో మాట్లాడి ప్రతి రాష్ట్రంలో బోలెడన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులు ఆ కేంద్రాలకు వచ్చినప్పుడు ఎంత ధాన్యాన్ని తీసుకొస్తే అంత ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు ఈ ఎఫ్సిఐ కొంటుంది. కొన్న ధాన్యాన్ని ఈ వేర్ హౌజుల్లో, గోదాముల్లో నిల్వ చేసి ఏ ఏ రాష్ట్రాలకు ఏ ఆహార ధాన్యాలు ఎంత కావాలి అని నిర్ణయించి ఆ ఆహార ధాన్యాల్ని ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యత భారత ఆహార సంస్థది. అంటే ప్రజల దగ్గర నుంచి సేకరించడము, సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేయడము, నిల్వ చేసిన ధాన్యాన్ని మళ్ళీ రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యత భారత ఆహార సంస్థది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆహార ధాన్యాలు రాష్ట్రాలకు వచ్చిన తర్వాత ప్రతి రాష్ట్రంలో మనకు కనిపించేది ఏమిటంటే ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ, ప్రజా పంపిణీ వ్యవస్థ. దాన్ని ఇంగ్లీష్లో మనందరికీ తరచుగా వింటుంటాము సివిల్ సప్లైస్ మినిస్ట్రీ అని. దాని కింద ఉండేది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. క్లియర్? ఈ డిపార్ట్మెంట్ చేసే పని ఏమిటంటే ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఎఫ్సిఐ నుంచి ఆహార ధాన్యాలు తమ రాష్ట్రానికి వచ్చినట్టుగా చూసే బాధ్యత. మరి రాష్ట్రాలకు వచ్చిన తర్వాత రాష్ట్రాల్లో జిల్లాలు, జిల్లాల్లో మండళ్ళు, మండల్లో గ్రామాలు, గ్రామాల్లో ఇళ్ళు, సో అక్కడి వరకు ఈ ఆహార ధాన్యాల్ని చేరవేసే బాధ్యత ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ది. వెరీ 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 ఇంపార్టెంట్. అందుకని ఒక రాష్ట్రానికి ఏ ఆహార ధాన్యాలు కావాలి, ఎంత మొత్తంలో కావాలని నిర్ణయించి అవన్నీ కూడా రాష్ట్రానికి చేరేటట్టుగా చూసే బాధ్యత ఎఫ్సిఐది. ఇక్కడికి ఆహార ధాన్యాలు వచ్చిన తర్వాత అది ఏ జిల్లాలకు ఎంత వెళ్ళాలి, ఆ జిల్లాల్లో ఉన్న ఏ మండలానికి ఎంత వెళ్ళాలి, ఆ మండలాల్లో ఉన్న ఏ గ్రామానికి ఎంత వెళ్ళాలి అని ఆ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నిర్ణయించి ఆ విధంగా ఈ పంపిణీ అనేది జరుగుతుంది. క్లియర్? ఆ విధంగా ఎక్కడ ఉన్నా కూడా ప్రజలు ఇక్కడ వారికి సరసమైన ధరలకు కూడా కాదు, చాలా చవక ధరలో వారికి ఆహార ధాన్యాల్ని అందించడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఈ విధంగా ప్రజల కోసం నిరంతరము పనిచేస్తూ ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. అప్పుడప్పుడు మనం చూస్తాము ఆహార ధాన్యాల్ని ఇక్కడ నల్ల బజార్లోకి తరలించిన అధికారి అని, మంత్రి అని కనిపిస్తుంది మనకు. అంటే వారంతా కూడా అనైతికత గల మనుషులు. అంటే ప్రజలకు చేరవలసిన దాన్ని ప్రజలకు చేరనివ్వకుండా దారి మళ్లిస్తున్నారు ఈ వ్యక్తులు. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. సో ఈ విధంగా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. క్లియర్? ఇక ఇప్పుడు నేను చూపించబోయే డాక్యుమెంట్ మనకు ఎక్కువగా ఇప్పుడు ఇంగ్లీష్లో ఉంది డాక్యుమెంట్, బట్ నథింగ్ టు వరీ. నేను ఆ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాదాపుగా పాయింట్స్ అన్నీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక మిగిలినవి ఏమైనా ఉంటే ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర అయిపోయింది కదా, ఒక పాయింట్ అయిపోయింది. నెంబర్ 2, ఇంతకుముందు నేను చెప్పాను
కనీస మద్దతు ధరను ఎవరు నిర్ణయిస్తారు అని. కనీస మద్దతు ధర నిర్ణయించేది సిఏసిపి అన్నాం. అంటే ఏమిటి అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్. వెరీ 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 ఇంపార్టెంట్. సో రేపు మీకు ఎగ్జామ్లో ఒకవేళ ప్రశ్న కనీస మద్దతు ధరను సిఫారసు చేసే అధికారం ఎవరికి ఉంది అంటే సిఏసిపికి ఉంది. సిఏసిపి అనేది ఒక ప్రభుత్వ సంస్థ. దాన్ని 1965లో ఏర్పాటు చేశారు. అది భారత ప్రభుత్వంలో ఉండే వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అయిపోయింది కదా, రైట్. అలాగే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏమిటి అంటే వ్యవసాయదారులకు రైతులకు కనీస మద్దతు దొరికేటట్టుగా చూసేదే ఈ కనీస మద్దతు ధరగా మనం చెప్తాం. ఆల్రెడీ ఆ పాయింట్ గురించి మనం మాట్లాడాము. ఈ కనీస మద్దతు ధర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రైతుల ప్రయోజనాలని కాపాడడము. క్లియర్, అంతే కదా. రైతుల ప్రయోజనాలు కాపాడడం అంటే వారు పెట్టిన పెట్టుబడికి నష్టం రావద్దు. ఆమె క్లియర్. వారికి వ్యవసాయం మీద అయిష్టత కలగకూడదు. ఆమె క్లియర్. మరి రెగ్యులర్గా నష్టాలు వస్తుంటే అయిష్టత రాదా? కాబట్టి ప్రభుత్వం రంగంలోకి దిగి కనీస మద్దతు ధరని పంట వేసే సమయంలోనే ప్రకటిస్తుంది. పంటంతా అయిపోయి పంట చేతికి వచ్చిన తర్వాత కనీస మద్దతు ధర ప్రకటిస్తా అంటే కుదరదు, ముందే. ఎందుకంటే రైతు నిర్ణయించుకుంటాడు అక్కడ. ఇక్కడ ఈ పంట కనుక మనం వేస్తే ఎట్టి పరిస్థితుల్లోనైనా మనకు కనీసం ఇంత ధర వస్తుంది అన్న భరోసా నమ్మకము రైతుకు ఉన్నప్పుడే ఆ పంటను వేస్తాడు. లేకపోతే రైతు వేరే పంటలు వేయవచ్చు, లేదా ఈ సీజన్లో పంట వేయకూడదు అని రైతు నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతుకు ముందే భరోసా కల్పించే ప్రయత్నమే ఇది. క్లియర్. అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ ఈ గవర్నమెంట్ అనేది ఈ కనీస మద్దతు ధరను ప్రకటించేది ప్రభుత్వం. ఎలా ప్రకటిస్తుంది అంటే ముందుగా ఈ సిఏసిపి అనే సంస్థ, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైస్ అనే సంస్థ ప్రభుత్వానికి సిఫారసులు చేస్తే ఆ సిఫారసులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. క్లియర్. సో కనీస మద్దతు ధర అనేది గ్యారంటీగా రైతులకు ఇంత మొత్తం కనీసం మీకు కొంత వస్తుంది అని చెప్పడమే మినిమం సపోర్ట్ ప్రైస్. అయితే ఈ కనీస మద్దతు ధరకు సంబంధించి 2 లక్ష్యాలు మనకు కనిపిస్తాయి. 2 లక్ష్యాలు ఎగ్జామ్లో అడుగుతారు. ఈ కనీస మద్దతు ధరకు సంబంధించి ఈ క్రింది వాటిలో వాటి లక్ష్యాలు ఏవి అని అడగచ్చు. ఒకటి ఏమిటంటే రైతులకు మద్దతు తెలపడం. ఎందుకంటే వారు పండించిన పంట కనుక ఆ ధర తక్కువగా వస్తుంది అన్నప్పుడు ఒక డిస్ట్రెస్ అంటారు. రైతులకు ఉండే ఈ డిస్ట్రెస్ను తగ్గించడం ఒకటి. నెంబర్ 2, పేద ప్రజలకు కావలసిన ఆహార ధాన్యాల్ని సేకరించడం అనేది మరొక లక్ష్యం. ఒక పక్క రైతులకు మద్దతు ఇవ్వాలి, రైతులకు భరోసా ఇవ్వాలి. రెండో పక్క పేద ప్రజలకు పంపిణీలో ఎటువంటి తేడా రాకుండా పేద ప్రజలకు పంచాలి అంటే రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఇస్ దట్ ఓకే? అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ఒకవేళ మార్కెట్ ధర కనుక కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ ఉంటే రైతులు తమ ఆహార ధాన్యాల్ని చక్కగా ఎక్కువ లాభానికి మార్కెట్లో అమ్ముకోవచ్చును, ఎటువంటి నియంత్రణ లేదు. అలాగే ఒకవేళ మార్కెట్ ధర కన్నా కనీస మద్దతు ధర తక్కువగా ఉంటే, క్లియర్ రైట్, మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మార్కెట్ ధర కనుక కనీస మద్దతు ధర కన్నా తక్కువగా ఉంటే అప్పుడు రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్ముకోవచ్చును. అంతే తప్ప నువ్వు పోయిన సంవత్సరం పోయి మార్కెట్లో అమ్ముకున్నావు,
ఇప్పుడు వచ్చి మళ్ళీ మా దగ్గర అమ్ముతా అంటున్నావు, కుదరదో వెళ్ళిపో అనడానికి వీల్లేదు. అంటే రైతులకు పూర్తి స్వేచ్ఛనివ్వడం జరిగింది. అల్టిమేట్ కాన్సెప్ట్ ఏమిటంటే రైతులకు నష్టం వాటిల్లకూడదు. ఒకవేళ రైతు కనుక మార్కెట్లో అమ్మితే, మిల్లర్లకు ట్రేడర్లకు అమ్మితే నాకు ఎక్కువ లాభం వస్తుందని భావించినప్పుడు చక్కగా అక్కడే అమ్ముకోవచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇంకాస్త ముందుకెళ్తూ మరికొన్ని అంశాలు చూసే ప్రయత్నం చేద్దాం మనం. రైట్? ఇక్కడ ఏమిటంటే ఆల్రెడీ చెప్పాను, ఇదంతా ఇంగ్లీష్లో ఉంది, నేను తెలుగులో చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయిగా చూసి విని ఎంజాయ్ చేస్తూ సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి. క్లియర్? అయితే ఈ సిఏసిపి అనేది ఒక అటాచ్డ్ ఆఫీస్, అనుబంధ సంస్థ. ఎవరికి? వ్యవసాయ మంత్రిత్వ శాఖకు ఒక అనుబంధ సంస్థ. అంటే సిఏసిపి అనే సంస్థ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మరి ఎవరండి మీరు? అసలు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఏమిటి అంటే అది భారత ప్రభుత్వంలో ఒక భాగం. అయిపోయింది కదా? భారత ప్రభుత్వము, దాంట్లో వ్యవసాయ మంత్రిత్వ శాఖ అనేది ఒక శాఖ. ఆ శాఖ కింద పనిచేసేది సిఏసిపి. మరి ఎప్పుడు ఏర్పాటు చేశారు వీరిని? సిఏసిపిని స్థాపించిన సంవత్సరం ఏమిటంటే 1965. అడుగుతారా పరీక్షలో అనే డౌట్ వస్తుంది మీకు. అడగొచ్చు, అడగడానికి ఆస్కారం ఉంది, ఏదైనా అడగొచ్చు, వాళ్ళ ఇష్టం. కాబట్టి అన్నీ నేర్చుకుని సిద్ధంగా ఉంటే ఏది అడిగినా కూడా మనం ఆన్సర్ చేయగలిగే స్థితిలో ఉండాలి. అయిపోయింది కదా? నెక్స్ట్ అలాగే ఈ ప్రైజ్ సపోర్ట్ పాలసీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ 1970 వరకు మనకు ఈ రెండు కనిపించేవి. ఈ కనీస మద్దతు ధర అలాగే సేకరణ ధర అని రెండు ఉండేవి. అయితే ప్రస్తుతము ఈ ప్రొక్యూర్మెంట్ ప్రైజ్ అనేది లేదు. చాలా సంవత్సరాల క్రితమే దాన్ని రద్దు చేయడం జరిగింది. అందుకే మీరు పేపర్లో చదివినప్పుడు మీకు ఎప్పుడూ కూడా కనీస మద్దతు ధర అనేది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె క్లియర్? ఈ అంశాలు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు పేపర్ చదివితే అప్పుడు అద్భుతమైన ఏమంటుందని మజా వచ్చిందంట చూసారా, ఆ మజా మీకు రావాలి. క్లియర్? ఆ మజా మీకు వచ్చినప్పుడు మీకు ఒక అద్భుతమైన సంతోషం, ఆనందం మీకు కలుగుతుంది. అది రావాలి అంటే ఈ సబ్జెక్ట్ యొక్క పూర్తి కాన్సెప్ట్ మీకు తెలియాలి. ఆమె క్లియర్? ఇక్కడ ఈ పేజ్లో మనం ఇచ్చింది ఏమిటంటే కనీస మద్దతు ధర అంటే ఏమిటి, అలాగే సేకరణ ధర అంటే ఏమిటి అని మనం చెప్పుకున్నాం. క్లియర్? అలాగే 1973-74 వరకు మనకి ఇది కనిపించేది. అలాగే ఈ గోధుమలకు సంబంధించి గోధుమలకు సంబంధించి ఈ ప్రొక్యూర్మెంట్ ప్రైజ్ ఇది 1969లో దాన్ని రద్దు చేసినప్పటికీ మళ్ళీ 74-75లో మళ్ళీ దాన్ని తిరిగి తీసుకొచ్చి కేవలం 1 సంవత్సరం పాటు మాత్రమే ఉంచి ఆ తర్వాత దాన్ని రద్దు చేయడం జరిగింది. కాబట్టి మనకు ఇక్కడ సేకరణ ధర అనేది లేదు. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. కనీస మద్దతు ధర మాత్రమే మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటంటే ఈ మినిమం సపోర్ట్ ప్రైజ్ ద్వారా మనకు ఇంకొక అంశం ఏమిటంటే రైతుల్ని ప్రోత్సహించి సాంకేతికతను వ్యవసాయంలో ప్రవేశపెట్టడం. ఏమిటిది? చూడండి, మనం బాగా అబ్జర్వ్ చేస్తే, అంటే మామూలుగా అబ్జర్వ్ చేసినా మనకు తెలిసిపోతుందండి, బాగా ఏం లేదు దాంట్లో. రైట్? ఇప్పుడు మన జనాభా విపరీతంగా పెరిగిపోతుంది కదా, మనకు తెలిసింది ఆ విషయం. కానీ మన భూమి అంతే ఉంది. అంటే మనకు 1947లో మనకు ఏ భూమి అయితే వచ్చిందో, అఫ్కోర్స్ కొన్ని ఏరియాలు మనం కలుపుకున్నాం, అది వేరే విషయం. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు భూమి ఇంతగా ఉంది. భూమి మొత్తం కూడా, ప్రపంచం మొత్తం కూడా అంతే ఉంది. క్లియర్? ఇంకా ఫర్ దట్ మ్యాటర్ భూమి కాస్త తగ్గిపోతుంది ఈ గ్లోబల్ వార్మింగ్ వలన, అది కూడా మనకు తెలుసు. అయితే ఈ భూమి అనేది స్థిరంగా ఉంది, కానీ జనాభా మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. రైట్? సో ఇంతమంది ప్రజలు ఇవాళ 150 కోట్లు ఉండొచ్చు, రేపు ఇంకా పెరుగుతారు డెఫినెట్గా.
మరి అంతమందికి ఆహార ధాన్యాలు ఉంటే మనకు స్థిరంగా ఉన్న భూమి ఎంతైతే ఉందో ఆ భూమిని మనం ఉపయోగించుకొని ఈ వ్యవసాయాన్ని మనం పండించుకుంటున్నాం. భూమి మనకు పెరగడం లేదు. కానీ ఈ సాంకేతికత ద్వారా భూమి యొక్క ప్రొడక్టివిటీ మనం పెంచవచ్చు, ఉత్పాదకత మనం పెంచవచ్చు. ఏ విధంగా? గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం ద్వారా. అందుకనే ఈ హరిత విప్లవం వచ్చిన తర్వాత ఈ ఉత్పాదకత అనేది 2 రెట్లు 3 రెట్లు పెరిగింది. సో కాబట్టి ఆ సాంకేతికత అనేది ఈ రైతులు దృష్టిలో పెట్టుకొని మనకు కనీస మద్దతు ద్వారా వస్తుంది కాబట్టి సాంకేతికతను ఉపయోగించుకొని ఎక్కువ పండిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో రైతులు ముందుకు సాగవలసిన అవసరం ఉంది. దానికి తగ్గ నాలెడ్జ్ కూడా ప్రభుత్వమే ఇవ్వవలసిన అవసరం ఉంది. ఇస్ ఇట్ ఓకే? అందుకని ఈ మేజర్ ఆహార ధాన్యాలు ఏమైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ప్రభుత్వము ప్రతి సంవత్సరము కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్ అయిపోయింది కదా? అలాగే స్టార్టింగ్లో చెప్పిన పాయింట్స్ ఏవి? సిఏసిపి అనేది కనీస మద్దతు ధర 23 రకాల ఆహార ధాన్యాలకు అందిస్తుంది. ఆ 23 రకాలు ఏమిటంటే 7 రకాల సీరియల్స్, 5 రకాల పప్పు దినుసులు, అలాగే 7 రకాల ఆయిల్ సీడ్స్, అలాగే 4 కమర్షియల్ క్రాప్స్. రాసుకోండి, వీలైతే జ్ఞాపకం పెట్టుకోండి. ఈ సీరియల్స్ ఏమిటంటే ప్యాడీ, వీట్, మెయిజు, సోర్గము, పర్ల్ మిల్లెట్స్, బార్లీ అండ్ రాగి. ఇవి. ఇంకొక 5 గ్రామ్, తూర్, మూంగ్, ఉరాద్, లెంటిల్స్, పల్సెస్, పప్పు దినుసులు. అలాగే ఆయిల్ సీడ్స్, గ్రౌండ్ నట్, రేప్ సీడ్, మస్టర్డ్, సోయాబీన్, సీజమ్, సన్ఫ్లవర్, సాఫ్లవర్ అండ్ నైజర్ సీడ్. అండ్ 4 వాణిజ్య పంటలు. 1 కోప్రా, 2 షుగర్ కేన్, 3వది పత్తి కాటన్, 4వది జూట్, రైట్, జనపనార. సో ఈ విధంగా మనం చూసుకుంటే మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? 23 ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మళ్ళీ చూసుకోండి, 23 ఉన్నాయి. ఈ 23 షుగర్ కేన్తో కలిపి. క్లియర్? కానీ నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను 23లో 22కి ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటిస్తూ షుగర్ కేన్కి మాత్రం ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజ్ అనేది ప్రకటించడం జరుగుతుంది. ఈ ఒక్క పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అంటే చెరుకుతో కలిపి మొత్తం 22 రకాల పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది. క్లియర్? గాట్ ఇట్? చెరుకుకు ప్రకటించేదాన్ని ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజ్ అంటే, మిగతా వాటికి ప్రకటించేదాన్ని కనీస మద్దతు ధర అని అంటారు. రైట్? ఈ పాయింట్ మీరు రాసుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ పాయింట్ ఇక్కడ మనం ఇచ్చాము. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఖచ్చితంగా వచ్చేది ఈ 22 పంటలకు. అలాగే షుగర్ కేన్, ఈ చెరుకు ఇచ్చేది ఏమిటి అంటే దాన్ని ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటారు. ఇస్ దట్ ఓకే? సో ఇవన్నీ ఆల్రెడీ మనం చూసుకున్న అంశాలే. రైట్? ఇక్కడ నుంచి మనం ఇంకాస్త ముందుకెళ్తూ రైట్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఆల్రెడీ చెప్పిన పాయింట్సే. సిఏసిపి అనేది ఈ సిఫారసులు మొత్తం 5 నివేదికల్లో అందిస్తుంది. ఒకటే నివేదిక కాదు. ఈ 5 నివేదికలు దేనికంటే ఖరీఫ్ పంటలకు 1, రబీ పంటలకు 1, 2, షుగర్ కేన్ సపరేట్ 3, అలాగే జనపనారకు సంబంధించి సపరేటు, కోప్రాకు సంబంధించి సపరేటు. ఈ 5 నివేదికలు ప్రభుత్వానికి అందజేస్తుంది. ఈ 5 నివేదికలు అందజేసే కంటే ముందు సిఎసిపి రాష్ట్రాలను సంప్రదిస్తుంది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థని సంప్రదిస్తుంది, ట్రేడర్లు, మిల్లర్లను సంప్రదిస్తుంది. వీలైతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రైతులతో డైరెక్ట్గా మాట్లాడి మీరు పెట్టే పెట్టుబడి ఏ విధంగా ఉంది, కనీస మద్దతు ధర ఎంత ఇస్తే బాగుంటుందని వారితో చర్చించి ఆ తర్వాత నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్రదించి అప్పుడు
కేంద్ర ప్రభుత్వంలో ఉండే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకానమిక్ అఫైర్స్. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకానమిక్ అఫైర్స్కి నాయకత్వం వహించేది ఎవరు అంటే ప్రధానమంత్రి. కరెంట్ అఫైర్స్లో నేను బోల్డ్ అని సార్లు మీకు ఈ పాయింట్ చెప్పాను, అవును కదా, జ్ఞాపకం ఉంది కదా మీకు? గుడ్. సో రేపు పొద్దున పరీక్షలో డైరెక్ట్గా అడగడానికి ఆస్కారం ఉన్న మరొక ప్రశ్న ఏమిటి అంటే, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకానమిక్ అఫైర్స్కి నాయకత్వం ఎవరు వహిస్తారు? క్లియర్? ప్రధానమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి అని ఆ విధంగా అడిగినప్పుడు మీ ఆన్సర్ వచ్చేసి ప్రధానమంత్రి. ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ప్రకటించగానే అప్పుడు సిఎసిపి ఆ నివేదికను తన వెబ్సైట్లో పెడుతుంది, ప్రజలందరికీ ఓపెన్గా కనిపిస్తుంది. ఆమె క్లియర్? అందుకని ఇక్కడ ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అలాగే నేఫెడ్, అలాగే సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అలాగే జేసీఐ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వారితో సంప్రదింపులు జరిపి ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ పేజ్కి వెళ్దాము. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ సిఏసిపి తీసుకున్న ఈ అందరితో సంప్రదింపులు జరిపి ఇన్పుట్స్ అన్నీ తీసుకొని అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ప్రభుత్వానికి అందజేస్తే అప్పుడు ప్రభుత్వము క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకానమిక్ అఫైర్స్ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ప్రకటించడం అంటూ జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? సో ఈ పాయింట్స్ మనం చెప్పుకున్నాము. ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకెళ్తే డైరెక్ట్ పాయింట్ ఎగ్జామినేషన్లో అడగొచ్చు. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకానమిక్ అఫైర్స్కి నాయకత్వం వహించేది ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి ప్రధానమంత్రి. క్లియర్? అలాగే ఇక్కడ చూడండి ఇంకొక ముఖ్యమైన పాయింట్, ఈ కనీస మద్దతు ధరని నిర్ణయించాలంటే ఎవరు నిర్ణయిస్తున్నారు? సిఎసిపి కదా, చెప్పుకున్నాం కదా. నిర్ణయించాలంటే ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది, ఫ్యాక్టర్స్ని ఏవి పరిగణలోకి తీసుకుంటుంది అంటే ఈ డిమాండ్, సప్లై, అలాగే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. క్లియర్? ఉత్పత్తికి అయ్యే ధర, రైట్? డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎంత ఉంది, అలాగే ప్రైస్ ట్రెండ్స్ ఇన్ మార్కెట్స్, రైట్? అంటే మన దేశంలో కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో కావచ్చును ఈ ధరల ట్రెండ్ ఏ విధంగా ఉంది. ఇంటర్ క్రాప్ ప్రైస్ ప్యారిటీ అంటే పోయిన సంవత్సరం ధర ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉండొచ్చు అని చూడడం. అలాగే టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ బిట్వీన్ అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ కనీస మద్దతు ధర నిర్ణయించేటప్పుడు రైతు ఎంతైతే పెట్టుబడి పెట్టాడో, రైతు ఎంతైతే ఖర్చు పెట్టాడో దానికి కనీసం 50% ఎక్కువగా వచ్చేటట్టుగా కనీస మద్దతు ధర నిర్ణయించడం జరుగుతుంది. మరి అలా నిర్ణయించాలంటే సిఎసిపి దాదాపు ప్రతి రాష్ట్రం కూడా తిరగాలి. ఎందుకంటే ఉదాహరణకు వరి గనక పండిస్తే వరి చాలా రాష్ట్రాల్లో పండుతుంది, కానీ ప్రతి రైతు పెట్టే పెట్టుబడి సమానంగా ఉండదు. కొంతమంది ఎక్కువ పెట్టచ్చు, కొంతమంది తక్కువ పెట్టచ్చు, కానీ యావరేజ్గా తీసుకొని దాన్ని నిర్ణయించడం జరుగుతుంది. అలాగే గోధుమలు పండించినప్పుడు కూడా ప్రతి రైతు ప్రతి రాష్ట్రంలో సేమ్ ఖర్చు పెట్టాలని ఏం లేదు అక్కడ, రైట్? అది నేల స్వభావం పైన ఆధారపడి ఉంటుంది, నీటిపారుదల పైన ఆధారపడి ఉంటుంది, అలాగే విద్యుత్తు మీద ఆధారపడి ఉంటుంది. రకరకాల అంశాలు పరిగణలోకి వస్తాయి. కాబట్టి ఈ సిఏసిపి రాష్ట్రాలన్నీ తిరిగి అందరితో సంప్రదించి ఆ తర్వాత నిర్ణయం తీసుకొని రైతులు పెట్టిన పెట్టుబడి కంటే 50% ఎక్కువ వచ్చేటట్టుగా ఈ కనీస మద్దతు ధరను ఇక్కడ సిఏసిపి అనేది నిర్ణయిస్తుంది. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. సో ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకునే బాధ్యత ఎవరిది? అది సిఎసిపిది. ఇస్ దట్ ఓకే? అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి ఏంటంటే, చాలామంది అనుకుంటారు, ఇది సర్వసాధారణం, కనీస మద్దతు ధరని ఎలా నిర్ణయిస్తారు అంటే రైతు పెట్టే ఖర్చును దృష్టిలో పెట్టుకొని మాత్రమే కనీస మద్దతు నిర్ణయిస్తారు అనేది తప్పు. రైతు పెట్టే ఖర్చు అనేది
సిఏసిపి పరిగణలోకి తీసుకునే అంశాలలో ఒకటి. మనం ఇంతకుముందు స్క్రీన్లో మనం చూసాం ఆల్రెడీ. క్లియర్? మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీ అండర్స్టాండింగ్ గురించి. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పాయింట్ నెంబర్ 2 మాత్రమే రైట్ పరిగణలోకి తీసుకుంటారు అనేది తప్పు. ఈ 7 ఫ్యాక్టర్స్ 7 అంశాలని దృష్టిలో పెట్టుకొని అప్పుడు కనీస మద్దతు ధర నిర్ణయిస్తారు. అంటే రేపు పొద్దున ఎగ్జామినేషన్లో మిమ్మల్ని కనీస మద్దతు ధర నిర్ణయించేటప్పుడు రైతు పెట్టే ఖర్చుని మాత్రమే పరిగణలోనికి తీసుకుంటారు అంటే ఆ స్టేట్మెంట్ తప్పు అని, రైట్? సో రైతు పెట్టే ఖర్చు ఇతర అంశాలలో ఒకటి అన్నప్పుడు ఆ స్టేట్మెంట్ కరెక్ట్. ఈ క్లారిటీ మీకు ఖచ్చితంగా ఉండాలి. క్లియర్? అలాగే ఇది మనకు తెలిసిన అంశాలే. భారతదేశంలో ఉండే సీజన్స్ ఖరీఫ్, రబీ. గత క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాము. ఈ రబీ ఖరీఫ్ మధ్యలో వచ్చేది జైడ్. సో ఏ కాలంలో ఏ పంటలు పండుతాయి అనేది మీకు ఆల్రెడీ మీకు తెలుసు. దాని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. క్లియర్? సో ఇది స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. ఈ విధంగా మనం ముందుకెళ్తే ఇక్కడ నేను పంపిణీ వ్యవస్థ గురించి చెప్పినప్పుడు ఆహార ధాన్యాలన్నింటినీ సేకరించే బాధ్యత ఎఫ్సిఐది. ఎఫ్సిఐ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి చేసిన తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు ఆహార ధాన్యాలు పంపిస్తే ఆ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రాష్ట్రం నుండి జిల్లాలకు, జిల్లాల నుండి మండళ్లకు, మండలం నుండి గ్రామాలకు ఈ పంపిణీ చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే ఈ పంపిణీ వ్యవస్థ అనేది కేంద్రము రాష్ట్రాలు రెండు కలిసి సక్రమంగా సజావుగా నడిపితేనే జరిగేది. ఆమె క్లియర్? సో ఈ అంశాలన్నీ కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలను. క్లియర్? అలాగే ఇక్కడ పాయింట్స్ మనం ఆల్రెడీ ఇది చెప్పుకున్నాం ఆల్రెడీ. ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే ఒకవేళ రైతుకు కనుక బయట మార్కెట్లో ఎక్కువ ధర వస్తుంది అని భావించినప్పుడు అక్కడ అమ్ముకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే దీని ద్వారా రైతులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. క్లియర్? సో ఇదొక ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ కాన్సెప్ట్లు అన్నీ కూడా బాగా ఇంపార్టెంట్, రైట్? సో మార్కెట్ ధర ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది, ఎంఎస్పి తక్కువ ఉంటే ఏం జరుగుతుంది, మార్కెట్ ధర ఎంఎస్పి కంటే తక్కువ ఉంటే ఏం జరుగుతుంది, రైట్? ఇప్పుడు మనకున్నది ఎంఎస్పి కనీస మద్దతు ధరణ, సేకరణ ధరణ అని అన్నప్పుడు ఆ అంశాలపైన మీకు స్పష్టమైన అవగాహన ఉంటే ఆన్సర్ గుర్తించడం అనేది చాలా చాలా సులువు. క్లియర్? సో ఇక ఈ రోజుకు సెలవు. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కలుద్దాము. అలాగే ఈ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన సబ్జెక్టులన్నీ కూడా మనము ప్రత్యేకంగా మనం కోర్సు ఆఫర్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు చూసే యూట్యూబ్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ ఉన్నాయి. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన సబ్జెక్టు కానీ లేదా పూర్తి కోర్సు కానీ మీరు పర్చేస్ చేసి చక్కగా చాలా రీజనబుల్ ప్రైజెస్, క్లియర్, చక్కగా అన్నీ చూసుకోండి. మీ ఎగ్జామినేషన్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్.